హలో గైస్, మీకు తెలుసు కదా రమ్య నా కజిన్ డాలస్ నుంచి వచ్చింది. చెప్పాలి అంటే కనెక్టికట్ లో ఉండేది. కనెక్టికట్ లో కొన్ని ఇయర్స్ ఉండేక సో ఇంకా అలా టైం పాస్ ఇంకా అదే ఊరు అలవాటు అయిపోయి ఎక్స్ప్లోర్ చేద్దామని డాలస్ కి వచ్చింది. డాలస్ లో ఉన్నా సరే మేమిద్దరు అసలు మీట్ అవ్వలేకపోయాము. ఆఫ్టర్ 2 months ఇప్పుడు మీట్ అవుతున్నాం. సో ఇప్పుడు కొన్ని డేస్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. ఎక్కడ ఏంటి ఎలా తిరుగుతామో మీ ఎవరికి తెలీదు, మేము ఇంకా అనుకోలేదు. సో మేము ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తాం. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో డాలస్ కూడా మేము మూవ్ అయింది. మా కజిన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మేము కూడా బాగా తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళతో అని. సో ఇట్స్ బీన్ 2 months. మాకు టైం కుదరక మేము రావడం అవ్వలేదు. అండ్ ఫైనలీ ఐ మెట్ మై కజిన్ గౌతమ్. అండ్ యా, కొన్ని డేస్ ఉందామని వచ్చాం. వెళ్సి ఎక్కడెక్కడ అంటే ఏం ఐటినరీ ఏం అనుకోలేదు, ప్లాన్స్ ఏమి. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. సో ఈ రోజు అయితే బాగా రెడీ అయ్యాం ఇంకా వెళ్ళడానికి. సో ఎక్సైటెడ్. సో మాతో పాటు మీరు ఎక్కడికి కదలకుండా చూడండి, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో అంతానా. సో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అంతా రికార్డ్ చేసి మీకు చూపించకపోయినా మా ఫేవరెట్ మూమెంట్స్ మీకు చూపిస్తాం. సో తప్పకుండా చూడండి. మీతో అన్ని షేర్ చేస్తాం కాబట్టి మీరు కూడా తప్పకుండా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అంతవరకు బై బై. సో గైస్ చూసారు కదా, ఇది నా అవుట్ఫిట్. అండ్ పూర్తిగా అవుట్ఫిట్ అయితే మీరు వీడియోస్లో తర్వాత మీరు మాతో పాటు జర్నీ చేస్తారు కదా, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది. సో మీరు కూడా నాతో పాటు చూడండి. రమ్య అవుట్ఫిట్ కూడా చూద్దాం అనుకుంటున్నారు కదా, నా పక్కనే ఉంది రమ్య. ఇలాదా హాయ్. సో మా ఇద్దరు అవుట్ఫిట్స్ చూడాలంటే ఒక 5 to 10 minutes వెయిట్ చేయాల్సిందే. సో కీప్ వాచింగ్. సో గాయస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, మీరు కూడా వెయిట్ చేస్తుండండి. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసండి. అసలు పొద్దున్న నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఎండకి భయపడిపోయి వెళ్ళట్లేదు. అసలు ట్యాన్ అవుతాం. సో కొంచెం గ్లామర్ మెయింటెనెన్స్ కోసం వెళ్ళట్లేదు. సో చింటూ అలాగే జోకులు వేసాడు. చూసారు కదా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంత సన్లైట్ ఆల్రెడీ టైం 7:30 అయింది. బట్ స్టిల్ అయినా సరే వస్తుంది. వాళ్ళిద్దరు అంటే అలా జోక్స్ వేస్తారు. ఇట్స్ ఓకే, మనం పట్టించుకోవద్దు. కనెక్టికట్ లో ఉండేటప్పుడు మాకు చాలా బాగుండేది. డాలస్ కి వచ్చాం కానీ అసలు ఎండలు మామూలుగా లేవు. చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. బయటికి రావాలంటే కూడా భయం వేస్తుంది అసలు. ఇలాంటి వీకెండ్ హాలిడేస్ లో ఒకసారి సరదాగా బయట తిరుగుదాము, ఫ్యామిలీతో గెట్ టుగెదర్ చేద్దామంటే చాలా ఎండలు ఉన్నాయి. అసలు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కొంచెం క్లైమేట్ అంటే చాలా బాగుంటది. బేసిక్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, బయటికి వెళ్ళేది ఏం లేదు. మీరు వెళ్తారు బయటికి, మేము వెళ్ళలేదు. అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మమ్మల్ని తిప్పండి. అది మా ఇష్టం. అలా కాళ్ళు నొప్పి వచ్చేంత వరకు షాపింగ్ మాల్ లో తిరిగేసి వచ్చేస్తాం. 360 కెమెరానా? మా ఇద్దరం ఇట్లా పట్టుకొని కష్టపడుతున్నామని చెప్పి మా హస్బెండ్స్ ఏమో 360 కెమెరా కొంటామని చెప్తున్నారు. ఇదే దారుణం అంటది. One eternity later. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకే, కమ్ ఆన్, దా చూపిద్దాం. ఇప్పుడు 1 2 3 go. బాగుందో. వెంటనే తిరిగిపోయారు. మేము అలాగా ఫోన్ వాళ్ళ సైడ్ చూపిస్తాం. సెటర్ వేస్తే అలా తిరిగిపోయారు. చింటూ హాయ్ చెప్పండి. సరే, మనము మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం రండి. సో మేము ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా మా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.
3 hours later. గైస్ ఇప్పటి వరకు అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఎవరైనా ఆఫీస్ ప్రెషర్ గానీ ఏదైనా కొంచెం స్ట్రెస్ ఉంటే ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తే చాలా రిలాక్సింగ్ గా ఉంది. అండ్ ఇంటి దగ్గర ఎంత ఫ్రెష్ గా వచ్చామో గానీ మొత్తం తడిచిపోయాము. యా ఫుల్ వాటర్ అయింది. చిరాకు ఉంది. అక్కడ ఉన్నంత సేపు బాగుంది కానీ బయటకు వచ్చాక తెలుస్తుంది అప్ప అది అంటుకుంటుంది అంత స్కిన్ అంతా. అక్కడ ఉన్నంత సేపు ఇట్ వాజ్ లైక్ వావ్ అనే ఫీలింగ్, అంటే ఎంజాయ్మెంట్ మోడ్ లో ఉన్నాము. బట్ ఒక్కసారి వెళ్ళిపోదాం అనుకునే టైం కి చిరాగ్గా చెప్పాలంటే. సో ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు అలా బయటకు వచ్చి కొంచెం ఫోటో సెక్షన్ తీసుకొని మేమందరం అలా ఇంకా సరదాగా ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి వేరే లొకేషన్కి వెళ్తున్నాం ఇక్కడ దగ్గరలోనే. సో అదేంటి అనేది మీరు ఇప్పుడే చూస్తారు. సో మీరే చూడండి, నేను చెప్పను ఎందుకంటే అన్ని నేను చెప్తూ మీకు చూస్తూ ఉంటే బాగోదు కదా. సో మీరు చూసి చిన్న గెస్ గేమ్ ఆడదాం. ఎస్ సో ఓకే. సో గైస్ ఇప్పుడైతే మేము డిస్కవరీ గ్రీన్కి వచ్చాము. దీని గురించి ఒక లైన్లో చెప్పాలి అంటే ఇది ఒక 12 acre పార్క్ అని చెప్పచ్చు. హ్యూస్టన్ డౌన్ టౌన్లో లొకేట్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్, యాక్టివిటీ ప్లేస్ అని మనం చెప్పచ్చు. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, లైక్ అన్ని ఏజెస్, వర్కర్స్, రెసిడెంట్స్, విజిటర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళారంటే కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలైతే చెప్పక్కర్లేదు, ఫుల్ సరదాగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ టైం వెళ్ళారంటే కనుక అక్కడే నైట్ వరకు టైం స్పెండ్ చేసి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి అక్కడే మీరు ఏదైనా తినేసి మంచిగా యాక్టివిటీస్ ఇంకా వేరే షాపింగ్ లాంటివి ఉంటాయి. మంచిగా మీరు ఎగ్జిబిషన్లో చూసినట్లు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ తోటి తర్వాత అలా మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సూపర్ ఉంటుంది. ఇదంతా ఒక చిన్న గ్లిమ్స్ యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ పార్క్ అంతా చాలా పెద్దది కదా, సో కవర్ చేయడం చాలా కష్టం. సో ఒకసారి చూడండి. ఒకవేళ మీకు లాంగ్ ఫామ్ వీడియో కావాలి అంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.